ఫోన్ ఎత్తండి అమ్మగారు. ఏంటి చారు నాకు కాల్ చేస్తుంది? ఆర్య నిజం చెప్పు, ఏం చేసినావు? నీకు కాల్ చేస్తుందా? ఇప్పటివరకు నాతోనే ఉందే. ఆగు, నీకు మళ్ళీ కాల్ చేస్తా. సరే, ఎందుకు కాల్ చేస్తుంది చూద్దాం. అమ్మగారు అరవకు, నేనేం పోలేదు, నార్మల్ గా మాట్లాడు. మీరు ఊర్లో లేని టైం చూసి అయ్యగారు మీ కాపురంలో కర్పూరం పెడుతున్నారు. ఎదవ పంచ్ డైలాగ్ లేకుండా మాట్లాడలేవా? సక్క చెప్పు. అది కాదమ్మగారు, ఈరోజు పొద్దున్న అయ్యగారు ఎవరో అమ్మాయితో మాట్లాడడం చూశాను. నేను చూస్తున్నా అని కూడా పట్టించుకోకుండా ఓ ఏకైకలు పక్కపక్కలు. చారు, సుధాకెందుకు కాల్ చేస్తున్నావు? ఏంటి ఆర్య, ఎవరితో కులుకుతున్నావు? కులుకుతున్నానా? నేనెవరితో కులుకుతున్నానే? అయ్యో అయ్యో, అందుకే కదా నేను ఇంటికి వెళ్తా అంటే అంత కూర్చోను. ఏంటి ఆర్య ఇది, ఎందుకు ఇలా? ఏం మాట్లాడుతున్నావు? ఎవరో అమ్మాయి చెప్పండి. ఎవరితది? ఎవరే? ఆహా, ఈరోజు పొద్దున బూడిద రంగు బట్టలేసుకున్న అమ్మాయితో మాట్లాడారా? లవ్ లెటర్ ఇచ్చారా? బండి మీద కూడా ఎక్కించుకొని తీసుకెళ్లారుగా. ఓ తనా? అమ్మగారు చెప్పానా? నీ కాదు, మీ అమ్మని అనాలా? ఆపు. ఇది నేనా? ఇది మీ సుధా మేడమా? ఇది సుధా వాళ్ళ చెల్లి ఐషు. తిన్న కదా నువ్వు చూసింది? నీ చెల్లె ఐషు, నువ్వే కదా రిసిప్ట్ ఏమని పంపించింది. నాకు కొంచెం పని ఉంది అయ్యగారు, నేను వెళ్తానే. సరే సరే, నాకు కూడా పని ఉంది, తర్వాత కాల్ చేస్తా. చారు మనం జంపు. అనవసరంగా రాముళ్ళ అంటే నా మీద నిందలేశారు కదే.